యంగెస్ట్ పేషెంట్ నేను ఇక్కడ చేసింది 43-year-old అండి. ఓకే, సో ఐఎమ్ ఎ లిటిల్ బిట్ కన్జర్వేటివ్. ఐ విల్ ట్రై ఆల్ ద కన్జర్వేటివ్ మెషర్స్. ఆ యంగర్ పేషెంట్స్ ఎవరంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి అది కంట్రోల్ కాకుండా జాయింట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఆ పేషెంట్స్ ఉంటారు. ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయ్యి ఏది కన్జర్వేటివ్ మెజర్స్ ఏవి పనిచేయట్లేదు అనుకోండి, ఆ పేషెంట్స్ ఉంటారు. సో బిట్వీన్ 50 to 55 కొంచెం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ విత్ ఆర్థరైటిస్ పెరిగింది. అది పెరగకుండా ఎర్లీ ఆర్థరైటిస్ రాకుండా ఏమి చేయాలి అంటే, ఎస్, నెంబర్ 1 and foremost థింగ్ ఈజ్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండవది జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మనం ఇంతకుముందు మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ మంచి కింద కూర్చొని చేసేవాళ్ళు. ఓకే, కింద కూర్చొని తినడం కానీ పనులన్నీ కింద కూర్చొని చేసేవాళ్ళు. కింద కూర్చున్నప్పుడు మీ జాయింట్ మొత్తం ఫ్లెక్స్ అవుతుంది, బెండ్ అవుతుంది. దాంతో స్టిఫ్నెస్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేవరకు ఏమైందంటే, ఈవెన్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా కింద కూర్చోవడం అలవాటు పోయింది. ఓకే, దట్స్ అంత టేబుల్ కల్చర్ వచ్చేసింది. దాంతో ఈ జాయింట్ ఇంత నుండి ఇంత తిరగాల్సింది మీకు ఇంతే వస్తుంది మూమెంట్. కింద కూర్చున్నప్పుడు మొత్తం బెండ్ అయిపోద్ది నీ జాయింట్. కొంచెం టేబుల్ పైన కూర్చున్నప్పుడు మీరు యూఆర్ బెండింగ్ ఓన్లీ టిల్ హియర్. సో మజిల్ స్టిఫ్నెస్ పెరిగిపోతూ ఉంది. ఆ మజిల్ స్టిఫ్నెస్ పెరిగినప్పుడు జాయింట్ పైన పడే లోడింగ్ పెరిగిపోద్ది. ద ఏరియా ఆఫ్ జాయింట్ యూజ్డ్ అనేది తగ్గిపోద్ది. సో దాంతో పాయింట్ లోడింగ్ వచ్చి ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఎస్, వెయిట్ ఈజ్ వన్ థింగ్. ఎందుకంటే మనం కూర్చొని లేవాలన్నప్పుడు కూడా ఆ జాయింట్ పైన మన బరువు 3 ఇంతలు అవుతుంది, అంత ఫోర్స్ అవుతుంది. మీరు పరిగెడుతున్నారు అనుకోండి, ఇట్ కెన్ గో అప్ టు 5 to 8 times. ఉసేన్ బోల్ట్ లాంటి వాళ్ళకి 15 to 20 times అవుతుంది వాళ్ళకి ఆ జాయింట్ పైన ఫోర్స్. సో వెయిట్ ప్లేస్ ఏ బిగ్ రోల్. వెయిట్ తర్వాత ఫ్లెక్సిబిలిటీ అండ్ దెన్ ద మజిల్ బ్యాలెన్స్. ఎవ్రీ జాయింట్ ఒక బేరింగ్ లాంటిది. ఆ బేరింగ్ ఫ్రీగా మూవ్ అవుతుంది అనుకోండి, అరుగుదల తక్కువ ఉంటుంది. ఆ బేరింగ్ టైట్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ తొందరగా అవుతుంది. అది ఫ్రీగా మూవ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్గా మూవ్ అవుతుంది అనుకోండి, అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ మూవ్ అవుతుంది, దెన్ ఎర్లీగా ఫెయిల్ అవుతుంది. సో దట్స్ అ సింపుల్ అనాలజీ. ఎవ్రీ జాయింట్ ఈజ్ లైక్ ఏ బేరింగ్. ఆ బేరింగ్ ఫ్రీగా మూవ్ అయింది, కరెక్ట్గా మూవ్ అవుతుంది అనుకోండి, అరుగుదల అనేది తక్కువ ఉంటుంది. ఆ బేరింగ్ పైన పడే లోడ్ కూడా తక్కువ ఉంది అనుకోండి, ద బేరింగ్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది.